మాకు ఒకటి మన కాలూరు అగ్ని ప్రమాదం అదొకటి. తినాలి తినాలి మరి ప్రారంభమవుతుంది. ఎవరెవరైతే టోకెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాడుకున్న వాళ్ళు వారి వారి యజ్ఞకుండాల్లో వద్ద కూర్చోగలరు. 108 యజ్ఞకుండాల వద్ద మరో 10 నిమిషాల్లో యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతుంది. టోకెన్ తీసుకున్న వాళ్ళు వారికి కేటాయించిన నంబర్ల యజ్ఞకుండల వద్ద వచ్చి కూర్చోగలరు. ఓం నమః శివాయ. అవన్నీ ఉప్పుకు పప్పుకు జర అయినాక ఇష్టమైనాక 91 దలుచుకున్న వారు వారికి కేటాయించిన నంబర్ల యజ్ఞగుండం వద్ద వచ్చి కూర్చోగలరు. ఓం నమః శివాయ. సామాను నెయ్యి డబ్బా అన్ని విడివిడిగా ఉన్నాయి. మట్టి కంచుల్లో నెయ్యి ఇవన్నీ కూడా అయ్యగారు కూడా చెప్తారు కాబట్టి మీరు బ్యాగులకు వెళ్ళి తీసుకొని అన్ని విడివిడిగా పెట్టుకుందాం. అందరూ ఒక 2 జంటలు ఇంకా రాలే, కొద్దిగా అంతే. నా లోపల ఇది కూడా అయిపోతుంది, ప్రారంభమవుతుంది. అది నువ్వులు, కొబ్బరికాయ, 2 కుడుకలు ఇవన్నీ కూడా మీకు ఇచ్చున్నారు. ఈ ద్రవ్యాలు ఆ కట్టెల మూట విప్పుకుంటారు. మీ కట్టెలకు దారి కట్టె ఉంది కదా, మెల్లగా విప్పి పెట్టుకోండి. రెండో నంబరు హోమకుండం దగ్గర యజమానులు, అదేవిధంగా 67వ నంబరు హోమకుండం దగ్గర ఉన్న యజమానులు తొందరగా రావాల్సిందిగా మనవి. 85, 86 అందరికి కూడా మనవి. దయచేసి అమ్మా, హోమ కార్యక్రమం మనం సామూహికంగా చేస్తున్నాము. సరే అమ్మా, హోమం చేసేటప్పుడు మనం మాట్లాడుతూ చేయకూడదు. ఖచ్చితంగా మౌనంగా ఉండి అందరికీ మనవి. రెండోది ఏంటంటమ్మా, అందరు పాటు చేసుకోకండి. హోమంలో వచ్చే పుణ్యాన్ని మీరు పాటు చేసుకోకూడదు. దయచేసి రిసిప్ట్ ఉన్నటువంటి వాళ్ళు యజమానులు ఎవరు తొందరగా రావాల్సిందిగా మనవి. ఎట్లుందంట అన్న కౌంటింగ్ ఎట్లుందా? ఇంకా కాలేగా. తొంభై రెండవ యజ్ఞశాలకు రావాలి. మీకోసం 2-3 యజ్ఞకుండాలు ఖాళీ ఉన్నాయి. ఒకటి దత్తన్న, ఎక్కడ డబ్బా
అయ్యా కర్పూర ప్యాకెట్ అమ్మా లత కర్పూర ప్యాకెట్ కావాలి కర్పూరం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అందరు కూడా. మీ మొదలు ఆ బిదర్ బయట అమ్మ కుదర్ బయట అంతే అంతే. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాని గతోంపివ యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాభ్యంతరశుచి. పుండరీకాక్ష అందరు చెప్పండమ్మా. పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః. అవే నీళ్లు కళ్ళకు అద్దుకోండమ్మ. గ్లాస్లో నీళ్ళే. కేశవ కుడి చేతితో తాగాలి, ఎడమ చేతితో కాదు. పోసుకోవడం ఎడమ చేతితో, కుడి చేతితో పోసుకోవాలి, తీసుకోవాలి. వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, దరష్టవికటో విఘ్ననాశో గణాధిపః, ధూమ్రకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః, వక్రతుండశూర్పకర్ణో ఏరంబరస్కందపూర్వజ, షోడశైతాని నామాని యప్పనే శృణుయాదవి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత్తదా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్రణజాయతే. శుక్లాం వరదరం దేవం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యత్సురాసురే సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం వరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాజయః. ఏషా బిందువదశ్యామో ఉదయస్థో జనార్దనః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే త్రిగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతిర్బ్రహ్మామి తిరుమతిర్మమ. సర్వేశ్వరంబ కార్యేషు త్రయస్త్రిభువనేశ్వర దేవాదిశంకరస్సిద్ధిం బ్రహ్మేశానాం జనార్దనః. అందరి చేతులు జోడించి మనస్సులో లక్ష్మీనారాయణ రూపాలను నమస్కారం చేసుకోవాలి. తర్వాత పార్వతీ పరమేశ్వర రూపాలను నమస్కారం చేసుకోవాలి. గణపతి సుబ్రహ్మణ్య స్వామిని నమస్కారం చేసుకోవాలి. అట్లానే సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవుణ్ణి, అట్లానే ఇంద్రుడు శచీదేవి, అట్లానే అరుంధతి వశిష్ఠుల వారిని, రాముల వారిని, సీతామ్మ వారిని, భరత లక్ష్మణ శత్రుఘ్నులను, ఆంజనేయ స్వామిని, మీ ఇష్టదైవాన్ని, మీకు ఇష్టమైనటువంటి భగవంతుడి రూపాన్ని, అట్లానే మీ యొక్క ఇంటి దేవుణ్ణి, మీ తల్లిదండ్రులను, గురువులను అందరూ కూడా చేతులు జోడించి మనస్సులో ఒక్కసారి వారి వారి రూపాలను నమస్కరించి మీ గ్రామ దేవతలను కూడా ఒక్కసారి మంచిగా నమస్కారం చేసుకోవాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీరణ్యగర్వాభ్యాం నమః, శచీపురంధరాభ్యాం నమః, అరుంధదేవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, మాతాపితృభ్యో నమః, శ్రీగురుభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. చేతిలో అక్షతలు తీసుకోండి అమ్మా అందరు కూడా. ఒక మనమేమో అందరికీ ఇప్పుడు ఏదైతే మీరు ఆచమనం చేయడానికి వాడారు కదా గ్లాస్లో నీళ్లు, అందులో ఉన్న చెంచా ఒకటే వాడాలి, ఆ ప్లేట్ ఒకటి. ఆ గ్లాస్లో నీళ్లు మాత్రం దేనికి వాడకూడదు. ఇప్పటి నుంచి అందరి చేతిలో ఒక అక్షతలు తీసుకోండి.
శుభాభ్యుదయార్థం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర కుడి చేతిలోకి అక్షతలు పట్టుకోండి. శుభాభ్యుదయార్థం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసో నామ సంవత్సరే उत्तरायणे शिशिर ऋतो माघमासे कृष्णपक्षे एकादश्यां तिथौ वासरावासरस्तु शुभवासरे मूलादिवस नक्षत्रे शुक्रवासरे भूवासरे लक्ष्मीवासरे शुभयोग शुभकरणे वंगुण ग्रह विशेषण विशिष्टायां शुभतिथौ అమ్మ హోమానికి కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క మనస్సులో ఒకసారి కళ్ళు మూసుకొని మీ గోత్రము, మీ యొక్క ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరు కూడా చిన్న నుంచి పెద్దగా అందరి పేర్లు మనసులో స్మరించుకో. అందరు కూడా మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ పేర్లు అందరు కూడా మనసులో స్మరించుకోవాలి. అందరు కూడా చెప్పాలమ్మా. అస్మాకం మమ సకుటుంబస్య సపరివారస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థానస్థిత శుభఫల ప్రాప్తి అర్థం మమ సకల మనోభీష్ట ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మమ కులదేవత గ్రామదేవత ఇష్టదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు మయా జ్ఞానతో అజ్ఞానతో కృత సకల దోష పరిహార ద్వారా సకల శుభ మంగళ ప్రాప్తి అర్థం మమ గృహే ధన కనక వస్తు వాహనాది సమృద్ధి అర్థం మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహే సకల వాస్తు దోష పరిహార ద్వారా సకల మంగళ ప్రాప్త్యర్థం అస్మిన్ క్షేత్రే స్థిత నవనాథ దేవత శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి దేవత నర్మదేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పంచముఖి ఆంజనేయ స్వామి నవగ్రహ దేవత దత్తాత్రేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్మిన్ దివసే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యథాశక్తి యథాభక్తి యథామిలిత ఉపచార ద్రవ్యైః పురాణోక్త విధానేన మహాగణపతి నవగ్రహ దేవత గణపతి హోమాఖ్యం నవగ్రహ హోమాఖ్యం రుద్రాధ్యాయ స్తుతి విధానేన రుద్రహోమాఖ్యం నవగ్రహ హోమాఖ్యం అన్యోన్య సహాయేన యథాశక్తి యథాభక్తి యథామిలిత ఉపచార ద్రవ్యైః అహం ఆచరిష్యే. అమ్మ ఆడవాళ్ళందరూ అమ్మలందరూ కూడా మీ చేతిలో అక్షతలు మీ పతిదేవుడి చేతిలోకి ఇవ్వండి, మీ భర్త చేతిలోకి ఇవ్వండి. మీరు తీసుకున్న అక్షతల్ని
గ్లాసు కాకుండా కలశం చెంబు ఉంది అమ్మ, నీళ్ళ చెంబు. ఆ నీళ్ళ చెంబుతో మీ చేతితో వాళ్ళ చేతిలో నీళ్ళు పోయండి. ఆ కలశం చెంబుతో ఉన్న నీళ్లు వాళ్ళ చేతిలో పోయండి. మీరు ఆ ప్లేట్లో వదిలేయండి. రాగి ప్లేట్ ఇచ్చారు కదా మీకు, ఆ రాగి ప్లేట్లో మీరు వదిలేయాలమ్మ మగవాళ్ళు. ఆ నీళ్లు వదలండి, అక్షంతల నీళ్ళు వదిలిపెట్టండి. నాన్న ఒక్కరి దగ్గర పోతే అందరికి ఇక్కడినే అర్థం కాదు, కాకపోతే నువ్వు చెప్తా అమ్మ. నీళ్ళు పోసి అక్షంతల నీళ్ళు ప్లేట్లో వదిలేయాలి. మగవాళ్ళు చేతిలోకి నీళ్ళు, ఆడవాళ్ళు పోస్తే అమ్మ అయ్యా నీళ్ళు వదిలేసేయండి ప్లేట్లో, రాగి ప్లేట్లోకి. అయ్యా అక్షంతలు వదిలిపెట్టారు కదా, మంచిగా చేతులు జోడించి నమస్కారం చేసి యజ్ఞేశ్వరుడితో ప్రార్థన చేయాలి. స్వామి, మేము నవగ్రహ హోమము, గణపతి హోమము, శివుడి యొక్క పార్వతమ్మ వారి హోమాలు నిర్వహించుకుంటున్నాం. మా యొక్క సంకల్పం సిద్ధించాలి. ఈ హోమంలో మేము శ్రద్ధగా మనస్సుతో, వాక్కుతో, కర్మ చేత మేమందరం కూడా శ్రద్ధగా ఈ పూజలో పాల్గొనే శక్తిని మాకు ప్రసాదించమని ఆ యొక్క యజ్ఞేశ్వరునికి మంచిగా నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి మట్టి కలశంలో ఉన్నటువంటి నీళ్ళని స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అత్యధర్వణ అంగేష్ట సహితాత్ సర్వే కలశాంతు సమాశ్రితః. అందరూ ఆ కలశానికి పసుపు కుంకుమలు అలంకరించిన తర్వాత, లోపల పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు నీటిలో వేసిన తర్వాత అందరు మీ అరిచేత్తోని ఆ కలశం చెంబుని మూయాలి. అరిచేత్తోని మూయండి. అందరూ చెప్పండి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు. ఆ ఆడవాళ్ళ చేతులు కింద, మగవాళ్ళ చేతులు పైన. అమ్మ చూస్తుంది, ఇట్లనే పెట్టచ్చా లేదా, అడగాలనా లేదా అని అడగకుండా నేను చెప్పిన. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగాయే నమః, గంగాయే నమః, గంగాయే నమః. ఇప్పుడు అమ్మ ఆ చేతులు తీసి కలశం చెంబులో ఉన్నటువంటి పువ్వుతోని నీళ్లు తీసుకొని నేను చెప్పినట్లుగా చల్లాలి. ఆ తీసుకున్నటువంటి పువ్వుతో తీసుకున్న నీళ్ళని ఆ పువ్వుతోని పూజా ద్రవ్యాలు అంటే మీకు ఇచ్చినటువంటి పసుపు కుంకుమలు, నువ్వులు, నెయ్యి, సమిధలు, ఇటుకల పైన లోపల కొన్ని నీళ్ళు చల్లండి. తర్వాత చివరకు మీ పైన చల్లుకొని ఆ పువ్వును పక్కకేసేయాలి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చేసే పని లేదు. ఒక్కరు చల్లితే మీకు ఇద్దరికి చల్లిన పుణ్యమే. ఆమె చల్లినాక మళ్ళీ మీరు చల్లాల్సిన పని లేదు, ఆయన చల్లినాక నువ్వు చల్లే పని లేదు. సరేనా అమ్మ? చల్లిన తర్వాత ఆ పువ్వు పక్కకేసేయండి అమ్మ. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానంచ సంప్రోక్ష. మీ పైన చల్లుకొని ఆ పువ్వు పక్కకేసేసేయండి. కలశం చెంబులోకి వేరే ఇంకొక పువ్వు వేసుకోండి అమ్మ. అమ్మ అందరు కూడా చేతులు జోడించి మంచిగా విఘ్నేశ్వరుని మంచిగా ప్రార్థన చేయాలి. నమస్కారం చేసుకోండి అందరు కూడా. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం నాయకైకనాయకం వినాశితే ప్రదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోతి తార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాతికా పరుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం తరేదరోదరం వరం వరేవ భక్తమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం
అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం త్వమేకదాత ఏవ తౌ విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వః ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరౌ గణేశ్వరౌ. అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి అభ్యుపైతి సోచిరాత్. అందరు కూడా చెప్పాలమ్మా. వక్రతుండ మహాకాయ. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారికి కూడా అందరు ఒక్కసారి మంచిగా అందినుతే. గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ భూమిర్వరాహే సముద్రదా అనంతస్యదాత్రి యాతాన్నమామి వసుంధరాం యాసామ్యా ప్రయస్సోమో రాజాయ శుభనాస్పృదాః. పూరితం దేవతాస్థాపనాయైవ కలశే స్థాపయామ్యహం వరుణం పాశహస్తం చ యాదసాం పతిమీశ్వరం అపాం పతిమహం వందే దేవం కరవాహనం. కలశే వరుణం సాంగం సపరివారం సాయుధం సశక్తికం ఆవాహయామి. వరుణాయ నమః. విలేపనార్థే చందనం సమర్పయామి. వరుణాయ నమః. అలంకారార్థే హరిద్రాం కుంకుమం సకల సౌభాగ్యద్రవ్యాన్ని సమర్పయామి. వరుణాయ నమః. పుష్పైః పూజయామి. వరుణాయ నమః. ధూపం భావయామి. దీపం భావయామి. వరుణాయ నమః. నైవేద్యార్థే వ్రతస్థాపిత ఫల నైవేద్యం నివేదయామి. ప్రోక్ష పరిశిచ్య ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తముఖపాద ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పదక్షిణార్థే వ్యవహారిక ద్రవ్యదక్షిణాన్ని సమర్పయామి. ఫలార్థే పురతస్థాపిత ఫలం సమర్పయామి. మంత్రపుష్పాంజలిః. ఓం శుద్ధజలాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. వరుణాయ నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కరోమి. అనేన కృతపూజనేన అపాం పతివరుణః ప్రీయతాం. కలశస్య ముఖే విష్ణో కంఠే రత్ర సమాశ్రితాః. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యధర్వణః. అంగైష వేదాः సర్వే కలశంత సమాశ్రితాః. అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిపుష్టికరీ తథా ఆయాంతు యజమానస్య శాంతిరథం దురితక్షయకారకాः. సర్వే సముద్రా సరదస్తీర్థాని జలదానదాः. ఆయాంతు యజమానస్య శాంతిరథం దురితక్షయకారకాः. కలశే అక్షదాన్ నిక్షిపేత్ స్థాపితో భవ. అందరూ కూడా మమ అనుకోండమ్మా. శాంతో భవ వరదో భవ సుప్రసన్నో భవ మమ విసన్ముఖో భవ స్థిరాసనం కురు. అదధ్యాన్నం ముఖ్య దేవతా ధ్యానం. అందరు కూడా చేతులు జోడించాలమ్మా. పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళని అందరు కూడా మంచిగా మనస్సులో నమస్కారం చేసుకోవాలి. వందే శంభుమాపతిం సురగరం వందే జగత్కారిణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రషణిభ్యశ్చరాహవే కేతవే నమః. అస్మిన్ కలిశే సాంగ సపరివార సమేత మహాగణపతిం సాంగ సపరివార సమేత శ్రీ కేదారేశ్వర నర్మదేశ్వర స్వామిన్ శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాం ఆవాహయామి. ఆధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తేషు వర్గ్యం సమర్పయామి. ముఖేషు వాచమనీయం సమర్పయామి. మహాభిషేక స్నానం సమర్పయామి. ప్రతిష్టాపనార్థే ఆభరణార్థే వస్త్రార్థే ఉపవీతార్థే అక్షదాని సమర్పయామి. విలేపనార్థే హరిద్రా కుంకుమ సకల సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. పరిమళ ద్రవ్యం సమర్పయామి. పుష్పైః పూజయామి. బిల్వదలాని సమర్పయామి. ధూపం భావయామి. స్థాపిత దీపం సందర్శయామి. నైవేద్యార్థే పురతస్థాపిత ఫల నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే ఉదకపానీయం హస్తముఖపాద ప్రక్షాళనం సమర్పయామి. కరోబ్దివర్ధనార్థే చందనముఖవాసార్థే తాంబూలమిరణ్యముద్ర దక్షిణార్థే అక్షదాని సమర్పయామి.
నమస్కరోమి. అనయా కృత పూజనైన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ముఖ్య దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు. అమ్మ అందరు కూడా ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ చేయాలి. ఏ విధంగా చేయాలో నేను చెప్తాను, అందరు కూడా శ్రద్ధగా వినాలి. మీ పక్కన దర్భపోసలు వేసినవి ఉన్నాయి. మీ పక్కన ఓ పక్క నుంచి ఒక్క దర్భ కర్ర తీసుకోవాలా. ఎవరైనా ఒక్కరే చేయాలి. భర్త చేస్తే భార్య చూడాలి, భార్య చేస్తే మగవాళ్ళు ఉంటే మగవాళ్ళే చేయండి. మొదలు ఒక దర్భపోస తీసుకొని ఆ మధ్యలో ఆ హోమకుండం మధ్యలో పొడుగా మీ నుంచి అటువైపు 3 గీతలు, అట్లా 3 గీతలు, అడ్డంలో 3 గీతలు, పొడుగులో 3 గీతలు గీయండి. మరి గీతలు పడేటట్టు గీసే పనేం లేదు, ఇట్లా అంటే సరిపోతుందమ్మ. అయ్యగారు మా మండపంలో మరి గీతలు పడతలేవు అంటే కష్టం. ఇటు తీయద్దు, మీ నుంచి అటు, మీ నుంచి మీకు ఎదురుగా గీయాలి. మీ నుంచి ఎదురుగా గీయాలమ్మ, మీ వైపు గీసుకోవద్దు. మీ నుంచి మీకు ఎదురుగా గీయాలి. తర్వాత పశ్చిమ నుంచి తూర్పుకు గీయాలి. 3 గీతలు గీయండి. ఆ దర్భకర్ర ఎక్కడి నుంచి తీశారో అక్కడనే పెట్టేసేయండి. ఎడమ నుంచి అందరు కూడా ఎడమ నుంచి కుడికి గీయాలి. మీ ముందు నుంచి ముందుకు అందరు కూడా అమ్మ మీకు మట్టి చిప్ప ఇచ్చి ఉన్నారు కదా, అందులోకి కొంచెం కర్పూరం వేసుకోండి. ఒకవేళ కర్పూరం అంతకంటే ముందే నెయ్యి వేసుకున్న వాళ్ళు ఉన్నారంటే చెప్తా అమ్మ. అందరు కూడా ఒకవేళ నెయ్యి వేసుకొని ఉంటే మీకు ఒక కుడుక ఇచ్చారు, కుడుకలోకి తీసుకోండి. దానికంటే ముందు ఆ కుడుకలో కొంచెం కర్పూరం వేసుకోండి. తర్వాత ఒక పిడికని ఇరిచి ఆ హోమకుండం మధ్యలోకి పెట్టుకోండి. పిడికను విరిచి ఆ ముక్కలని కొంచెం హోమకుండం మధ్యలో పెట్టుకోండి. 4 ముక్కలు చేసి 4 దగ్గరలో పెట్టుకోండి. దగ్గరికి మంచిగా కర్పూరం పెట్టుకోండి. హోమకుండం మధ్యలోకి పెట్టుకోండి అమ్మ అందరూ. అమ్మ ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో ఆ కర్పూరం వెలిగించండి. ఆడవాళ్ళు వెలిగించినటువంటి కర్పూరం పైన పసుపు కుంకుమ వేయండి. కర్పూరం తీసుకున్నారు కదమ్మా, ఆ కర్పూరం కొబ్బరి కుడుకలో తీసుకున్నారా లేకపోతే మట్టి చిప్పలో తీసుకున్నారా, మగవాళ్ళు వెలిగించండి, ఆడవాళ్ళు పసుపు కుంకుమ వేయండి అమ్మా అందరు కూడా. యోదేవ సవిదాస్మాకం దియోధర్మాదిగోచరః. వెలిగించినాక పసుపు కుంకుమ వేయాలమ్మా. తర్వాత మెల్లగా జాగ్రత్తగా ఆ వెలిగించిన కర్పూరాన్ని ఆ పిడికలు పెట్టుకున్నారు కదా, ఆ పిడికలోకి వేయండి. లోపలికి వేయండి అమ్మా. వేసిన తర్వాత చిన్న చిన్న కట్టెలు మీకు ఇచ్చి ఉన్నారమ్మా, ఆ కట్టెలను వెలిగించినాక మట్టి చిప్పలోకి కొంచెం నీళ్లు పోయండి అమ్మా. కలశం చెంబులో నీళ్లు కొన్ని చిలకరించండి. మట్టి చిప్పలోకి కొన్ని నీళ్లు సరిపోయిందమ్మా, కొన్ని నీళ్లు జలపండి. సమిదలు పెట్టండి అమ్మా. చిన్న సమిదలు ఉన్నాయి కదా కట్టెలు, చిన్న సమిదలు పెట్టుకోండి. సమిదలు పెట్టుకోండి, పిడికలు పెట్టుకోండి. ముత్తైదులు బొట్టు పెట్టుకోండి అమ్మ అందరూ కూడా. సువాసిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుంకుమ పెట్టుకోండి. ముత్తైదులు కుంకుమ పెట్టుకోవాలి అమ్మ. కర్పూరం వేసేయండి. ఎందుకు పెట్టుకోండి? పిడికల మీద వేసి కట్టెలు పెట్టు. కర్పూరం ఒక్క దగ్గర పడేటట్టు చూడండి అమ్మ. అంతటా పడితే కష్టమవుతుంది. కొంచెం కర్పూరం వేసుకోండి, వెలుగుతుంది. అప్పటి వరకు సమిదలు పెట్టండి, చిన్న సమిదలు పెట్టండి. సార్ మీరు అవి పెట్టుకోండి. అందరు చేతులు జోడించండి అమ్మా. అగ్నిదేవుణ్ణి నమస్కారం చేసుకోండి. అందరు చిన్న చిన్న సమిదలు ఉన్నాయి కదా అన్ని పెట్టుకోండి. అగ్ని వెలిగేటట్టు ఎట్లుంటుందో అట్లా పెట్టుకోండి. అందరు కూడా చేతులు జోడించి అందరు అగ్నిదేవుణ్ణి నమస్కారం చేసుకోండి. సప్తహస్తశృంగా సప్తజిహ్వోద్విశీర్షకః త్రిపాత్ ప్రసన్నవదనా సుఖాసీనస్సుచిస్మితః స్వాహాంతు దక్షిణే పిడికలు కూడా పెట్టుకోండి. మంచి లోహితాక్షం సప్తార్చ్య సర్వగా ఆత్మా ఓం విష్ణవే నమః. అందరు కూడా మంచిగా ఇప్పుడు అందరు కూడా అమ్మ మట్టి చిప్పలోకి నెయ్యి తీసుకోండి. అందరు కూడా కొద్దిగా నెయ్యి పోయండి, సరిపోతుంది అమ్మ. నువ్వు అమ్మకి నవధాన్యాలు ఇవ్వు. నువ్వు అమ్మకి నెయ్యి, నువ్వు నవధాన్యాలు నేను చెప్తా. పేలాలు నవధాన్యాలు నువ్వు పెట్టి నేను చెప్తా.
అయ్యా అందరు కూడా కలిసిన చెంబులో ఉన్న పువ్వుతోని హోమకుండం చుట్టూ నీళ్లు తిప్పాలి. హోమకుండం చుట్టూ నీళ్లు తిప్పండి. యోదేవ సవితాస్మాకం ధియో దర్భాదిగోచరః ప్రేరయేత్యశ్చ యద్భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే. హోమకుండం చుట్టూ నీళ్లు తిప్పు. అయిందయ్యా? అమ్మా మీకు అక్కడ ఉంటుంది పిడిక కొంచెం చిన్నగా విరిచి నెయ్యిలో ఉంచి అక్కడ దాని దగ్గర పెట్టుకోండి. ఎక్కువ నెయ్యి చేసుకోకండి, మళ్ళీ మీకు హోమానికి ఇబ్బంది. అయ్యా అందరు కూడా నమస్కారం చేసుకోవాలి. అందరు కూడా ఆ హోమకుండం చుట్టూ నీళ్ళు తిప్పారమ్మా. అందరు కూడా ఇప్పుడు అందరూ చుక్కు తీసుకోండి. మగవాళ్ళ చేతులు మగవాళ్లకు నెయ్యి వేసే చెంచా ఇవ్వండి. ఆడవాళ్ళు పేలాలు తీసుకోండి అమ్మా. వారి మీకు ఇచ్చినటువంటి పేలాలు చేతిలోకి తీసుకోండి అందరు కూడా. అయ్యా మహారాజు గారు ప్రారంభం చేద్దాం గణపతి హోమం. అందరు జ్వాల అయింది కదమ్మా, అందరి దగ్గర జ్వాల ఉంది కదమ్మా. అందరు పేలాలు తీసుకోండి. మా ఎర్రనకైతే మస్తు అయిపోయింది. అలా కొంచెం నెయ్యి చేసుకో, నువ్వు వేసే దాంట్లో నెయ్యి చేసి బస్ అయిపోతుంది. రెండు వేసినట్టయితే అమ్మ వరి పేలాలు తీసుకోవాలి అందరు కూడా. ఆ కర్రలు కొంచెం పెద్దవి పెట్టుకోండి అమ్మా. అందరూ కూడా చిన్న నెయ్యి తీసుకోండి అమ్మ, నెయ్యి తీసుకోండి. అయినా చేస్తుంటే అందరూ నువ్వు దగ్గరకు పోయి లేని దగ్గర జ్వాల. అమ్మ పేలాలు తీసుకోవాలి, మగవాళ్ళు నెయ్యి తీసుకోవాలి. స్వాహ అన్నప్పుడు వేయాలి, ఖచ్చితంగా స్వాహ అన్నప్పుడు వేయాలమ్మ. దయచేసి స్వాహ అన్నప్పుడు వేయకపోతే మనకి హవిస్సు స్వీకరించడం కాదు కాబట్టి దయచేసి గమనించాలి. కూర్చోండి, అందరు కూర్చొని వేయండి. సౌముఖ్య నామ పరివర్ధన మంత్ర రూపౌ వైముఖ్య భావ పరిమార్జన కర్మబద్ధౌ ప్రాముఖ్య కీర్తి వరదాన విధాన కర్మౌ లక్ష్మీ గణేశ చరణౌ శరణం ప్రపద్యే స్వాహా. శ్రేష్ఠే గదంత గజరూప నిజామ సౌభ్యౌ గోష్ఠీ ప్రచింత పునీత ప్రతాప్ ప్రసంగౌ ప్రోష్ట ప్రదాయక సమున్నత భద్రరూపౌ లక్ష్మీ గణేశ చరణౌ శరణం ప్రపద్యే స్వాహా. మహాగణాధిపతయైదం నమః. సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, అగ్నయే జాతవేదసే నమః. అక్షంతలు వేయాలి. 8 దిక్కుల 8 మూలల. మీ పనిలో మీరే ఉన్నారు అయ్యా. అక్షంతలు వేయండి. వేసారా? పెట్టండి, సమిధలు పెట్టుకోండి ఎవరికన్నా అవసరం. మళ్ళీ నెయ్యి తీసుకోండి మగవారు. అమ్మ అందరూ మగవాళ్ళు నెయ్యి చేతిలో తీసుకోండి. నెయ్యి కర్ర, నెయ్యి వేసే చెంచా. అమ్మలందరూ పేలాలు అందరూ కూడా. రాజవిలాస కపిలాంగూప భాసౌ భ్రాతృత్ కళాని వసత్తు దివ్య రూపౌ సౌజన్య భాసు రమణో విశేష ప్రభాసౌ లక్ష్మీ గణేశ చరణౌ శరణం ప్రపద్యే స్వాహా. అందరూ చెప్పండి. మహాగణపతి ఇదం నమః. విప్రాదాత్మగజకర్ణికయాసు వేద్య శుభ్రాంశు సౌమ్య సురితో శుంభచింతనీయౌ అప్రాంశాత్మ కైమౌ మహనీయ వర్ణౌ లక్ష్మీ గణేశ చరణౌ శరణం ప్రపద్యే స్వాహా. చెప్పండి. మహాగణపతయే ఇదం నమః. లంబోదరాత్మకృతోస్విమాన భాన్యౌ బింబాయమాన వరకాంతి పదాగమ్యౌ సంబోధితా కిల చరాచరౌక దృశ్యౌ లజయా ఇదం నమః. నిర్విఘ్నరాజిత పదౌ నియమైక వేద్యౌ గర్వాపనే చరితౌ గణరాజ్ఞనోదౌ సర్వోన్నతౌ సకల పాలన కర్మశీలౌ లక్ష్మీ గణేశ చరణౌ శరణం ప్రపద్యే స్వాహా. చెప్పండి అందరు. లక్ష్మీ గణపతయ ఇదం నమః. గానాధిపత్య పదవీ ప్రవ్యక్త దీపౌ ప్రాణ ప్రదాన కులిశౌ విరసాత భావౌ ప్రాణోత్సుకౌ నిరత భాగ్య విధానశీలౌ లక్ష్మీ గణేశ చరణౌ శరణం ప్రపద్యే స్వాహా.
చెప్పండి అందరూ. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ప్రాగ్నో మకేత వర్ణామ విరాజమానో స్వాధీన కర్మ కులశో సర్వభావ భౌమ్యో బాధా నివారణో భవవందనాశో లక్ష్మీ గణేశ చరణం శరణం ప్రపద్యే స్వాహా. స్వాహాన్నప్పుడు వేయండి. లక్ష్మీ గణపతయ ఇదం నమః. దివ్య పథానుగమ్యౌ నెయ్యి వేస్తున్నది. రాశీకృతా గుణదాత్మౌ లక్ష్మీ గణేశ చరణం శరణం ప్రపద్యే స్వాహా. చెప్పండి అందరూ. లక్ష్మీ కాంతి విశదీకృత తత్వభాసౌ కేళీ విలాస రుచిరౌ కమనీయ శోభౌ వ్యాలోల భక్తి రమణౌ వరదానశీలౌ లక్ష్మీ. చెప్పండి అందరూ. లక్ష్మీ గణపతయ ఇదం నమః. శ్రేష్టో గజాన పురాణ కథా విలాలో శ్రేష్ట ప్రభావలో చిరదీప్త భాసో చరణౌ శరణం ప్రపద్యే స్వాహా. చెప్పండి. లక్ష్మీ గణపతయ ఇదం నమః. శ్రీవక్రన్నతి ప్రతిత సంతదీయ శోభౌ సేవానురక్త జనతా వనకర్మ దక్షౌ లక్ష్మీ గణేశ చరణం. చాలా తీసుకో. నెయ్యి తీసుకోమని నెయ్యి తీసుకో. నెయ్యి తీసుకో. శూర్పాభమాన జగన్లేఖవర్ణౌ దర్పానజరదౌ దహరహాస శోభౌ కర్పూర సౌమ్య విలసౌ కరుణా విలాసౌ లక్ష్మీ గణేశ చరణం శరణం సమర్థనీయౌ శ్రీరమ్యకాంతి విభవౌ చిరకీర్తి నిష్టౌ లక్ష్మీ గణేశ శరణం శరణం ప్రపద్యే స్వాహా. చెప్పండి. లక్ష్మీ గణపతయ ఇదం నమః. కుందాపమోక విజనాత్మ విలాసహాసౌ లక్ష్మీ గణేశ చరణం శరణం ప్రపద్యే స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. అందరు రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అందరు కూడా అమ్మ మీ దగ్గర కంకణాలు ఇచ్చి ఉన్నారు. అందరు కూడా మీ యొక్క కంకణాలకు ఒకసారి పసుపు కుంకుమ అద్ది అందరు కూడా మగరు భర్త కట్టుకోవాలి. అందరు చెప్పాలి. నమస్తే భుజంగేశ జగదాధార మూర్తిమాన్ కంకణోపరి అనంతాయ నమః. సకలోపచారార్థే నమస్కారాన్ని సమర్పయామి. ఎడమ చేతికి కట్టాలి అమ్మలకి. ఆడవాళ్ళకి ఎడమ చేతి, పెళ్ళైన వాళ్ళు ఎడమ చేతికి కట్టుకోవాలి. బాబు పైన సరుకులు నాన్న పర్యవేక్షణ కొంచెం బయటకు ఉంటాడు. బయట అమ్మ అందరి హోమకుండాల దగ్గర అగ్నిదేవుడు మంచిగా ప్రజ్వలిండు కదా. మంచిది. అందరికి కూడా ఇప్పుడు అందరు కూడా మనవి మీకు ఇచ్చినటువంటి ఖాళీ విస్తారాకులోకి నవధాన్యాలు వేసుకోండి. వరిపేలాలు వేయడం మిగిలిన పక్కలు జరుపుకొని అందులోకి నవధాన్యాలు వేసుకోండి. ప్యాకెట్లతో వేయకండి, విస్తారాకులో వేసుకొని వేయాలి. ఆ పూర్ణంగా మంచిగా శుభ్రంగా ఆవు పేడతో అలికినది ఏమి ఇబ్బంది లేదు. కింద పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు అట్లాంటి ఇబ్బంది అనిపిస్తే మీకు ఇచ్చిన పూజా సామాన్ ఇచ్చిన పోయిన సామాగ్రి పెట్టుకోండి, పూజా ద్రవ్యాలన్నీ. అట్లానే మొట్టమొదటి కూడా విస్తారాకులోకి మీ నవధాన్యాలన్నీ కూడా తీసుకొని అలా వేసుకోండి. విస్తారాకులు అవుతుందని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టినాం. ఒక్క మనిషే ట్రై చేస్తుంది. పోతే మీరు ఒకరే వేయండి, ధాన్యాలు వేయండి. చివరకు హోమం అయిన తర్వాత ఇది అది వేసేసరికి ఉన్నది రెండేస్తుంది ఆమెని. ఒక్కటే వేయండి, పక్కకు మనిషి ఉన్నా కూడా ఆమె నెయ్యనిస్తలేదు. ఇద్దరు ఉండాలని ఇద్దరిని పెట్టినాము. దయచేసి నెయ్యి వేయాలి. జోడించండి, చెప్పాలి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మపీడ ఉపశాంతయే. ఇప్పుడు మనం నవగ్రహాలలో మొట్టమొదటి గ్రహము. ఆ యొక్క నెయ్యి తీసుకోవాలి. మగవాళ్ళు స్వాహ అన్నప్పుడు వేయాలి. నాన్న మీ నాన్న
నువ్వే తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం స్వాహా. స్వాహా అన్నప్పుడు వేయాలి. జపా కుసుమ సమపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం స్వాహా. సూర్యాయేదం నమః. తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం స్వాహా. చెప్పండి సూర్యాయుధం నమః. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. అందరు చెప్పండి సూర్యాయ ఇదం నమః. అమ్మ అందరికి కూడా మనవి, దయచేసి స్వాహ అన్నప్పుడే నెయ్యి పడాలి, స్వాహ అన్నప్పుడే నవధాన్యాలు పడాలి, స్వాహ అన్నప్పుడు వేసిందే అగ్నిహోత్రుడి యొక్క నోట్లోకి వెళ్తుంది. దయచేసి అమ్మ హోమం అంటే ఏంది, లెటర్లో రాసి ఒక అడ్రస్ రాసి ఎట్లా పంపిస్తే ఆ అడ్రస్ కు చేరుకుంటాయో ఏ మంత్రం చెప్పి దేవుళ్ళకి ఇస్తాడు. కాబట్టి స్వాహ అన్నప్పుడు మాత్రము తప్పకుండా వేయాలి. అందరు కూడా తీసుకునేటప్పుడు ఈ 3 వేళ్లతోనే తీసుకొని వేయాలి. అందరు కూడా చిటికెన వేలు కలగకుండా పట్టుకోండి, ఈ 3 వేళ్లతోని పట్టుకోవాలి. అందరి కారయే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ మనంభవం నమామి రణం సోమం శంభోర్ముఖడభూషణం స్వాహా. చెప్పండి చంద్రాయ ఇదం నమః. నమామి శిశిరం సోమం శంభోర్ముఖటభూషణం స్వాహా. చెప్పండి చంద్రాయ శిశిరం సోమం శంభోర్ముఖటభూషణం స్వాహా. చెప్పండి చంద్రాయ ఇదం నమః. దధిశంకతుషారాభం క్షీరోదారణవసంభవం నమః. చంద్రాయ ఇదం నమః. చంద్రగ్రహాయ ఇదం నమః. చంద్రగ్రహ భగవానికి విష్ణులు సమర్పిస్తే మన మానసికంగా మనకున్న బాధలన్నీ తొలగిస్తాడు చంద్రుడు. అందుకే చంద్రమనున్నాలు పౌర్ణిమ అమావాస్యకు చంద్రుడి గమనం వల్ల వాళ్ళకి ఇబ్బందులు జరుగుతుంటాయి. అటువంటి చంద్రుడు మన మనస్సులో ఉన్నటువంటి అన్ని చింతలను తొలగించి మానసిక ప్రశాంతము. గ్రహాలలో 3వ వాడు రోగాలని రుణాలని విముక్తి చేసేటువంటి వాడు అన్నప్పుడు వేయాలమ్మా. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం స్వాహా. అందరు చెప్పాలి అంగారకాయ ఇదం నమః. మంగళం ప్రణమామ్యహం స్వాహా. అందరు చెప్పాలి కుజాయ ఇదం నవం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా. అందరు విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం స్వాహా. అందరూ కూడా ఇప్పుడు మనకు కుజుడి యొక్క హోమం అయింది, బుధగ్రహం యొక్క హోమము. ఈ బుధుడు మన బుద్ధిని మంచి సవ్య మార్గంలో పెడతాడు. సద్బుద్ధి ఉన్న వాళ్ళమందరం రాములమైతే మన బుద్ధి పాడైతే రావణాసురుగా మారిపోతాం. అనేటువంటి బుధుడిని అందరూ స్మరించు. అందరూ కూడా స్వాహాకారం చెప్పినప్పుడు వేయాలి. ప్రియంగుగళికాశ్యామం రూపేణ ఇదం నమః. ప్రియంగుగళికాశ్యామం రూపేణ ప్రతిబింబం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం స్వాహా. బుధాయ ఇదం నమః. బుధాయ ఇదం నమః. ప్రియంగుగళికాశ్యామం రూపేణ ప్రతిబింబం సౌమ్యం సౌమ్య గుణోపేతం ఇదం నమః. ఇప్పుడు బృహస్పతి గురుగ్రహం యొక్క హోమము. బృహస్పతి అంటే దేవతలకు గురువు. ఈయన తర్వాత శుభకార్యాలు చేయగలుగుతాం. మనం అడుగుతాం కదా లగ్నంకు బలం ఉందా, ఇల్లుకు బలం ఉందా. ఈ బలాన్ని ఇచ్చేవాడు ఈ యొక్క గురువు. ఈయన దేవతల యొక్క గురువు యొక్క హోమం. ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం స్వాహా. చెప్పండి గురవే ఇదం నమః. దేవానందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం స్వాహా. గురుగ్రహాయ ఇదం నమః. అమ్మ అలాగా మీరు పూర్ణావతికి కూడా మనకు అవసరం పడుతుంది. కాబట్టి అమ్మ దయచేసి స్వాహ అన్నప్పుడు ఆ చెంచకు ఎంత వస్తుందో అంత వేయండి. మంచిగా వేసి నెయ్యిని చూసుకొని వాడాలమ్మ, సరేనా? దేవానాంచ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం స్వాహా. దేవానాంచ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం స్వాహా. గట్టిగా చెప్పండి అందరూ. ఇది నాది కాదు స్వామి, ఇది మీకే సమర్పణ. ఇదం నమః అని అయ్యగారు చెప్తున్నారు, మీరు అంటున్నారు. ఏమంటున్నారు? స్వామి నేను ఇచ్చిన అవిస్తే ఏదైతే ఉంటే అంత మనస్సుతో ఇచ్చినట్టు, లేకపోతే ఇంకా మనస్సులో కొంచెం మాది అనే ఒక అహంకారం మిగిలిపోయిన వాళ్ళు మెల్లగా చెప్తారు.
లేక గట్టిగా చెప్తేనేమో మనదంతా ఏమి లేదు. రాక్షసుల యొక్క గురువు, సంపదలను ఇచ్చేటువంటి వాడు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో కావచ్చు, తగ్గించేవాడు కూడా ఈయననే. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా, మంచి మనస్పర్ధాలు లేకుండా అందరికి మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ శుక్రుని ప్రార్థన చేస్తూ అందరూ స్వాకారం వేయాలమ్మా. హిమకుంద మృడాల వందయామ్యహం స్వాహా. శుక్రాయ ఇదం నమమ. హిమకుంద మృడాల శుక్రాయ ఇదం నమమ. హిమకుంద మృడాల వందైత్యానాం పరమంగురం నమమ. హిమకుంద మృడాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం. ఇదం నమమ. ఇప్పుడు శనేశ్వరుడి హోమమమ్మ. శని ప్రాణాలకు అధిపతి, మనకు అనుకోకుండా జరిగే ఆపదలను నివారించేవాడు, అదేవిధంగా అనేకమైన ప్రాణానికి అధిపతి అయినటువంటి వాడు. కాబట్టి అందరూ కూడా చెప్పాలి, శని అరిష్టేతు ప్రవక్ష్యామి మమ ప్రాణపీడ ఉపశాంతయే. నీలాంగన సమాభా సంరవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరాయ ఇదం నమమ. నీలాంజన సమాభా సంరవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం స్వాహా. రాహుగ్రామం హోమం అవుతుందమ్మా. రాహుగ్రామం ఏంటంటే కంటుంటే మనకు వేరే వారి పట్ల చెడు దృష్టి మనకు కలగది, వేరే వాళ్లకు కూడా మన పట్ల నర దృష్టి తొలగిపోవాలని అందరూ కూడా మంచిగా రాహుగ్రహాన్ని ప్రార్థన చేస్తూ అందరూ అర్ధకాయం మహావీరం చంద్రాజిత్ విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం. అర్ధకాయం మహావీరం చంద్రాజిత్ విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఇప్పుడు కేతు గ్రహానికి సంబంధించిన హోమం మనం చేసుకుంటాం. కేతువు జ్ఞానాన్ని అనుగ్రహించే జ్ఞానం ఉంటేనే మనస్సు మోక్షాన్ని పొందుతాడు. మానవ జన్మ మాత్రమే మనకు మోక్షానికి అర్హత. గ్రహాన్ని అందరూ ప్రార్థన చేస్తూ చెప్పాలి. కేతు అరిష్టేతు సంప్రాప్తే జ్ఞానపీడ ఉపశాంతయే ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహం కేతవే ఇదం నమమ. ఫలాశ పుష్ప సంకాశో తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం సంకేతం ప్రణమామ్యహం స్వాహా. కేతవే ఇదం నమమ. ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం సంకేతం ప్రణమామ్యహం స్వాహా. కేతవే ఇదం నమమ. అందరూ కూడా చెప్పాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ నవగ్రహ భగవానికి. ఇక్కడికి నవగ్రహ హోమం అయిందమ్మా. ఇప్పుడు ఒకసారి అమ్మవారిది మనము హోమం చేసుకొని రుద్ర హోమానికి మనం ముందుకెళ్దాము. ఇప్పుడు అందరూ కూడా అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ స్వాహ అన్నప్పుడు ఆ వరిపేలాలు నవధాన్యాలు కలిపి వేయండి అమ్మ అందరూ కూడా. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం సర్వకామదాం భక్తానాం వరదానిత్యం దుర్గాదేవి నమామ్యహం స్వాహా. స్వాహ అన్నప్పుడు వేయాలమ్మా. చతుర్భుజే చంద్రకళా వసంతే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షపాశాంకుశ పుష్పబాణ చాప హస్తే హస్తే నమస్తే జగదేకమాత స్వాహా. చతుర్భుజే చంద్రకళ చెప్పండి. మహాగౌర్యే ఇదం నమమ. చతుర్భుజే చంద్రకళా వసంతే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షపాశాంకుశ పుష్పబాణ చాప హస్తే హస్తే నమస్తే జగదేకమాత స్వాహా. మహాగౌర్య ఇదం నమమ. చతుర్భుజే చంద్రకళా వసంతే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షపాశాంకుశ పుష్పబాణ చాప హస్తే హస్తే నమస్తే జగదేకమాత స్వాహా. మహాగౌర్య ఇదం నమమ. అమ్మ అందరికి కూడా మనవి. ఇక్కడ నుండి మనకు చండీ మన రుద్ర హోమము ప్రారంభమవుతుంది. దయచేసి అమ్మ అందరికి కూడా మనవి. పొగ బాగా వస్తుంది. ఆ పొగతోని కళ్ళు మండుతాయి, ఇంకా కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి. కానీ ఇయ్యాలనే ఉంటుంది. మళ్ళీ రేపు వచ్చి అయ్యా నేను 1 కిలో నెయ్యి తెస్తా, 1 2 కిలోల నువ్వులు తెస్తా అంటే రేపు అవకాశం ఉంది. కాబట్టి అమ్మ చాలా విశేషమైనటువంటి ప్రాంగణం ఈ యొక్క కైలాస పర్వతం లాంటిది మనకి ఈ యొక్క పల్లుగుట్ట.
ఇక్కడ చేసేటువంటి చిన్న సేవ అయినా సరే చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. ఎందరో ఉండగా కానీ మనకి ఒక అవకాశం భగవంతుడు పరమాత్ముడు అనుగ్రహించాడు. మనము అందరం కూడా ఈ యొక్క విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి అమ్మ ఇప్పుడు అందరు కూడా మీకు ఇచ్చిన నువ్వులని ఆ ప్లేట్లోకి తీసుకోండి, నువ్వులు వేసుకోండి అమ్మ అందరూ. ఆ నవధాన్యాలు వేరే పరిపాలాలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, అందులోకి కలుపుకోండి, ఏం కాదు. పరిపేలాలు నవధాన్యాలు నువ్వులు కలుపుకోండి, విడిగా వేసుకోండి, కలిసినా ఏం కాదు, సరేనా అమ్మ. అందులో కొంచెం నెయ్యి వేసుకోండి నువ్వుల్లోకి. మొత్తం వేసుకోండి అమ్మ నువ్వులు, ఎక్కువ ఎంత పడితే అంత వేసుకోండి కొంచెం. అందరు కూడా అమ్మ స్వాహ అన్నప్పుడు అందరు కూడా వేయాలి. శివాయ నమః మనస్సులో ఏం జరపాలి? శివాయ నమః అనుకుంటూ నెయ్యివి కొంచెం ఆ నెయ్యి నిండో నింపుకోండి, మట్టి చిప్పలోకి నెయ్యి తీసుకోండి, కొంచెం నెయ్యి వేసుకొని పెట్టుకోండి అందరు కూడా. అందరూ కూడా చేతులు జోడించి పార్వతీ పరమేశ్వర నమస్కారం చేసుకోండి. అత ధ్యానం ఆపాతాల నమస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్పాటికలింగమూలికృతమేకమీశమనిషం రుద్రానువాకాంజమన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం భాండవ్యాప్తదేహవసిత హిమరుచా భాసమానా భుజంగైః కాలాకవరదా స్ఖలిత శశికలా చండకోదండహస్తాః రుద్రాక్షమాలా సులలిత వపుషా శాంభవా మూర్తిభేదా రాష్ట్రే రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చందు భౌక్యం శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివం అహం భజే. అమ్మ దయచేసి ఓ ఫోటోలు తీసే పిల్లలకు చెప్తున్నాము, అందరి పాపం మీకే వస్తుంది చెప్తున్నా. ఎవరు కూడా సెల్ఫీలు దిగడం ఫోన్లు మాట్లాడడం చేయకండి దయచేసి అమ్మ. అందరూ మంచిగా సహకారం, శంకరుడు యొక్క హోమం ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ కూడా మంచిగా శ్రద్ధగా భక్తిగా మంచిగా నమస్కారం చేసుకోవాలి. ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్యా శంకర పాదుకే ధ్యాత్వా యయో గణాధీశా శివ సన్నిధమానదేత్ తద ప్రణమ్యా బహుధా కృతాంజలిపుట ప్రభు శంభోం స్తోత్రం వదిం చక్రే సర్వాభీష్టప్రదాయకం. గణేశ ఉవాచ స్వాహ. అందరు కూడా అమ్మ స్వాహనగానే వేయాలి, నెయ్యి కొంచెం చుక్క చుక్క వేయాలి, నువ్వులు వేయాలి. ఇప్పుడు వంటతో ఇబ్బంది ఏముండదు, నువ్వులు పడుతుంటాయి కాబట్టి మంచిగా జ్వాల అవుతుంటుంది. అందరూ కూడా నమస్తే దేవదేవాయ నమస్తే రుద్రమన్యవే నమస్తే చంద్రచూడాయ వ్యుతతో ఇషవే నమ స్వాహ. అందరూ చెప్పాలి శివాయ ఇదం నమః. నమస్తే పార్వతీకాంతాయై ఏకరూపాయ ధన్వనే నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముదతే నమః స్వాహా. శివాయ ఇదం నమః. ఇషు శివతమాయ తే తయా మృడయ రుద్రమా శివం ధనుర్బహుద్భూతా తైనాపి మృడయాధునా స్వాహా. శివాయ ఇదం నమః. శరవ్యాయ శివతమా తయాపి మృడయ ప్రభో యాతే రుద్ర శివా నిత్యం సర్వమంగళ సాధనం స్వాహా. శివాయ ఇదం నమః. తయా విచాకతే చిప్పా తన్నువా మాపాదతే అఘోరయాపి తనువా రుద్రాద్యా పాప కాశిని స్వాహా. అమ్మ అందరు కూడా మనవి, నేను చెప్పడం మీరు అనడం అంటే కొంచెం కాలాతీతం అవుతుంది. స్వాహ అనగానే ఏం చెప్పాలి మీరు అందరూ? శివాయ ఇదం నమః. ఏమనాలి? గట్టి చెప్పండి 3 సార్లు. మళ్ళీ ఇదం నమః. శివాయ ఇదం నమః. శివాయ ఇదం నమః. శివాయ ఇదం నమః. అందరు స్వాహనగాని చెప్పాలమ్మా, సరేనా? యాతయా మృడయ స్వామిన్ సదా సంతమయా ప్రభో
गिरिशन्तं महारुद्र हस्तेयामिषस्तवे स्वाहा विवर्षितां गिरित्याज्या शिवां कुरु शिवापदे शिवेन वचसा रुद्रा नित्यं वाचवदाय वदामसि स्वाहा भक्तिपरिभूताङ्गं महिषी पुरुषं जगत् यच्च सर्वजगत्सर्वमक्षय्यं सुमना सत्स्वाहा तदवां रुद्रा तदन्यादापि मे प्रभो रुद्रत्वं कृतमो देव्योऽभिषकुप्पापविनाशक स्वाहा अधिवक्ताध्यवोचन्मां भावलिङ्गार्चकं मुदा अहीन् सर्वान् यातु धान्यः सर्वा अप्यद्यजं भवयन् स्वाहा ताम्रुणो बभ्रो नीलग्रीव सुमङ्गलः विलोहित्वां व्यंशम्भो त्वधिष्ठानवहाय स्वाहा नमो नमस्ते भगवन् नीलग्रीवाय मीढुषे सहस्राक्षाय शुद्धाय सच्चिदानन्दमूर्तये स्वाहा उभयोर्गात्योर्याद्यादन्वस्वां प्रमुचन्तदां सम्प्राप्य धनुरेर्येषं भयानः स्वाहा अस्मद्भयविनाशार्थं मधुना भयदत् प्रभो याश्च ते हस्तैषवः पराता भगवो वाप स्वाहा धनुश्चत्वं सहस्राक्षशतेषु दे मुखानि शीर्य शल्यानां शिवो नः सुमना भव स्वाहा विद्यन्धनुरिदं भूयात् विशल्यो बाणवानपे अनेशन्निशवंशापि व्याहुरस्तु निषङ्गस स्वाहा वर्जिनो महेशस्य यदि यातेः तिर्धनुर्हस्ते मेढष्टमबभूव यत् मेढष्टमबभूवया तयास्मान् विश्वतस्तेन पालयत्वस्मयक्षया स्वाहा ततयायुधाय नमस्ते दृषवे नमः बाहुभ्यां धन्वने शम्भो नमो भूयो नमो नमः स्वाहा परिते धन्वनो हेतिः विश्वतोऽस्मान् वृणक्तु नः ईशधिस्तवया तावद् अस्मदारे निधेहितं स्वाहा बाहवे तुभ्यौ सेनान्येते नमो नमः दिशाञ्च पतये तुभ्यौ पशूनां पतये नमः स्वाहा विशिमते नमस्तुभ्यं नमस्तस्मिञ्जरायते नमः पथीनां पतये बभ्लोषाय नमो नमः स्वाहा नमो विद्यादिनेन्नानां पतये प्रभवे नमः नमस्ते हरिकेशाय रुद्राय स्तुपनीतिने स्वाहा दुष्टानां पतये तुभ्यं जगतां पतये नमः संसारहेतिरूपाय रुद्रायाप्याततायिने स्वाहा क्षेत्राणां पतये तुभ्यौ सूताय कृतसात्मने अहंकाय नमस्तुभ्यौ वनानां पतये नमः स्वाहा रोहिताय स्थपतये मन्त्रिणे वाणिजाय च कक्षानां पतये तुभ्यं नमस्तुभ्यं भुवन्तये स्वाहा यास्तु महादेवाय ते नमः ओषधीनां च पतये नमस्तुभ्यं महात्मने स्वाहा उच्चैर्घोषाय धीराय धीरान् क्रन्दयते नमः स्वाहा स्वाहा पतीनां पतये तुभ्यौ कृष्णवीताय ते नमः धावते धवलायापि सत्त्वानां पतये नमः स्वाहा आव्याधिनीनां पतये ककुभाय निषङ्गिने स्तेनानां पतये तुभ्यं दिव्येषु धिमते नमः स्वाहा तस्कराणां च पतये पञ्चते परिवञ्चते तायूनां पतये तुभ्यौ नमस्तेऽस्तु निशाय स्वाहा नमः परिसरायापि महारुद्राय ते नमः अरण्यानां च पतये मुष्यतां पतये नमः स्वाहा उष्णीशिने नमस्तुभ्यौ नमो गिरिचराय ते कुलूचानां च पतये नमस्तुभ्यं भवाय च स्वाहा नमो रुद्राय सर्वाय तुभ्यं पशुपते नमः नम उग्राय भीमाय नमश्चाग्रे वधाय च स्वाहा नमो दूरे वदायापि
नमामि नमो हस्ते नमो नमः अनीयसे नमस्तुभ्यं नीलग्रीवाय ते नमः स्वाहा नमस्ते शितिकण्ठाय नमस्ते स्तुकपर्दिने नमस्ते व्युक्तकेशाय सहस्राक्षाय मीढुषे स्वाहा नमस्तेस्तु शिपिविष्ठाय ते नमः नमस्ते शम्भवे तुभ्यं वयो भवनमोऽस्तु ते स्वाहा वयस्कर नमस्तुभ्यं शङ्कराय नमो नमः नमः शिवाय शर्वाय नमः शिवतराय च स्वाहा नमस्तेभ्याय कूर्याय नमः पार्याय ते नमः आवार्याय नमस्तेस्तु नमः प्रतरणाय च स्वाहा नमः उत्तरणायापि हरातार्याय ते नमः आलाद्याय नमस्तेस्तु भक्तानां वरदाय च स्वाहा नमः षष्ट्याय फेन्याय परिशीयते नमस्तेस्तु नमो वृद्धाय ते नमः स्वाहा वामनाय नमस्ते नमो नमः परिशीयते नमस्तेस्तु नमो वृद्धाय ते नमः स्वाहा नमो नमः प्रथमाय नमस्तुभ्यं आशवेशाख्याय स्वाहा नमस्तेस्तु शीर्ष्याय नमो नमः नमो ऊर्ध्याय सर्वाय नमः स्वाहा नमस्तुभ्यं वीत्याय नमो नमः ज्येष्ठाय नमस्तुभ्यं कनिष्ठाय नमो नमः स्वाहा नमस्तुभ्यं नमो सवदनाय मध्यमाय नमस्तुभ्यं सगल्भाय नमः स्वाहा नमस्तुभ्यं बुद्ध्याय नमो नमः सोभ्याय प्रतिहर्याय ज्ञाप्याय नमो नमः स्वाहा नमस्तुभ्यं ज्ञाप्याय नमो नमः उर्वर्याय नमस्तुभ्यं हर्याय नमो नमः स्वाहा वस्मन्याय सते नमः नमो वन्याय नित्याय मौञ्जाय नमो नमः स्वाहा श्रवाय नमस्तुभ्यं प्रतिष्ठवाय नमो नमः आशुषेणाय शूराय नमो स्वाश्राताय स्वाहा नमो नमः श्रुताय श्रुतसेनाय नमः कवचिने नमः स्वाहा नमस्तुभ्यं महान्याय ते नमः प्रहिताय नमस्तुभ्यं दृष्टवे प्रवृषाय स्वाहा नमस्तीक्ष्णेशवे नमः सुधन्वने नमस्तुभ्यं स्वायुधाय नमो नमः स्वाहा नमः ते नमः नमो नीत्याय सूर्याय शरद्याय ते नमः स्वाहा अनाद्याय भव्याय वैशक्ताय नमो नमः अटय्याय नमस्तुभ्यं नमः कोप्याय ते नमः स्वाहा वैश्याय मेघ्याय नमो नमः विद्युत्याय नमस्तुभ्याय नमो नमः स्वाहा नमस्तुभ्यं वात्याय नमो नमः देश्याय नमस्तुभ्यं वास्तव्याय ते नमः स्वाहा नमः सोमाय ते नमः नमो रुद्राय नाराय ययोनाय नमः स्वाहा भीमाय नमः शङ्काय ते नमः नमस्तीर्थ्याय कूल्याय श्रीगत्याय नमो नमः स्वाहा नमस्तुभ्यां हिरण्याय नमो नमः नमस्ते चन्द्रचूडाय
पद्याय नमो नमः स्वाहा किं शिलाय नमस्तेस्तु शयनाय च ते नमः कपर्दिने नमस्तेस्तु नमस्तेस्तु पुलस्तये स्वाहा गोष्ठ्याय गृह्याय ग्रहणान् पतये नमः नमस्तल्काय गेक्याय गुहावासाय ते नमः स्वाहा आट्याय गह्वरे అందరూ వేస్తురమ్మ స్వాహ అన్నప్పుడు అయ్యగారులు మంత్రాలు చదువుతారు, మా పని మేము చేసుకుంటామంటే కష్టమైతే తల్లి. అవు ఎక్కడ చూస్తూ అక్కడ చూడాలి, ఇటు చూడొద్దిగా. అంటే హోమం అగ్నిహోత్రం దిక్కే చూడాలా. काट्याय गह्वरेष्ठाय हृदयाय च ते नमः निवेश्याय नमस्तुभ्यं पांसव्याय ते नमः स्वाहा रजस्याय नमस्तुभ्यं परात्परतराय च नमस्ते हरिकेशाय शुष्काय च नमो नमः स्वाहा हरिद्याय नमस्तुभ्यं हरिद्वर्णाय ते नमः नम ऊर्म्याय सूर्म्याय पर्ण्याय च नमो नमः स्वाहा సహకారం వేయాలి. సాయి కృష్ణరెడ్డి గారు సహకారం వేయండి, సహకారం వేయాలి. అందరు స్వాహ అన్నప్పుడు వేయాలి. శివాయుధం నమో మర్చిపోయినట్టు అందరూ నమో వినిపిస్తలేదు మరి. నమో పగురమాణ సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే స్వాహా अमेय सौंदर्य सुधा निधान समृद्धि रूपाय नमो नमस्ते धराधराकार नमो नमस्ते धारा स्वरूपाय नमो नमस्ते स्वाहा निहार शैलात्मज हृद्विहार प्रकाशहार प्रभिलासि वीरा वीरेश्वर पारदया निधान पाहि प्रभो पाहि नमो नमस्ते स्वाहा स्वाहा एवं स्तुत्वा महादेवं प्रणिपत्य पुनः पुनः कृताञ्जलि पुनस्तस्थौ पार्श्वे दुन्धि विनायक स्वाहा तवालोक्यस्कृतं प्राप्तं वेदं वेदाङ्गपारगं स्नेहश्रूधार संवीतं प्राहादुर्दिं सदाशिव स्वाहा मा शिवाय इदं नमः शिवाय नमः स्वाहा भवाय नमः स्वाहा सर्वाय नमः स्वाहा स्वाहा सर्वाय नमः स्वाहा ईशानाय स्वाहा ओम पशुपतये नमः स्वाहा रुद्राय नमः स्वाहा उग्राय नमः स्वाहा भीमाय नमः स्वाहा महातो देवाय स्वाहा अंदर కూడా శివాయ నమః అనుకుంటూ అభిషేకం వేసుకుంటారు. शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितैः कर्मबन्धनैः स्वाहा मृत्युंजय महादेव पाहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितैः कर्मबन्धनैः स्वाहा मृत्युंजय महादेव पाहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितैः कर्मबन्धनैः स्वाहा मृत्युंजय महादेव पाहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितैः कर्मबन्धनैः स्वाहा मृत्युंजयाय इदं नमः अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती स्वाहा अन्नपूर्णायै इदं नमः ओम अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती स्वाहा अन्नपूर्णायै इदं नमः अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती स्वाहा अन्नपूर्णायै इदं नमः अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती स्वाहा
అన్నపూర్ణాయై ఇదం నమః అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవై కుడి చేత్తోనయ్యాలి భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః నిత్య ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి స్వాహ అన్నపూర్ణాయై ఇదం నమః ఇప్పుడు దత్తాత్రేయ హోమము అందరూ కూడా స్వాహ అన్నప్పుడు వేయాలి అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దైవత్వం మమ చిత్తం స్థిరీకురు స్వాహ దత్తాత్రేయ ఇదం నమః శరణాగత దీనార్త తారక అఖిలకారక సర్వపాలక దేవత్వం మమ చిత్తం స్థిరీకురు స్వాహ దత్తాత్రేయ ఇదం నమః సర్వమంగళ మాంగళ్య సర్వాది వ్యాధి భేషజ సర్వసంకటహారిస్తం మమ చిత్తం స్థిరీకురు స్వాహ దత్తాత్రేయ ఇదం నమః భర్తృగామీ స్వభక్త్యనాథాయ సీతాయ పతయే నమః స్వాహ సీతారామాభ్యాం ఇదం నమః రామాయ రామభద్రాయ రావణేంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః స్వాహ సీతారామాభ్యాం ఇదం నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్పదం వానరయోధ ముఖ్యం ఏ పైన్ షర్ట్ బాబు పైన్ షర్ట్ పైన్ షర్ట్ ఎందుకు వేస్తున్నాడు బాబు చెప్పాక కూడా అట్లా చేస్తే ఎట్లా మీరు పక్కకుండండి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్పదం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి స్వాహ హనుమతే ఇదం నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి స్వాహ హనుమతే ఇదం నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి స్వాహ హనుమతే ఇదం నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి స్వాహ హనుమతే ఇదం నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి స్వాహ హనుమతే ఇదం నమః హనుమత ఇదం నమః అమ్మా అందరు కూడా అమ్మా ఇప్పుడు మనకి ఇక్కడికి గణపతి లక్ష్మీ గణపతి హోమము అదేవిధంగా నవగ్రహ అమ్మవారు శివుడు అన్నపూర్ణ అమ్మవారు ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమాలు మనం ఇప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామి హోమాలు మనం ఇప్పుడు ఇక్కడికి మనం పూర్తి చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం చేసినటువంటి హోమంలో అయ్యగారు మంత్రాలు చెప్పేటటువంటి విషయంలో తప్పులు జరిగి ఉండొచ్చు, అయ్యగారు స్వాహ అన్నప్పుడు మీరు వేయకపోయి ఉండొచ్చు. అట్లానే మన మనస్సు చిత్తము ఇక్కడ ఉండకుండా మనం చేసినటువంటి
హోమంలో మన ద్వారా జరిగినటువంటి తప్పు ఒప్పులను క్షమించమని చెప్పి మనం ఇప్పుడు హోమం చేస్తాం. అందరూ కూడా ఎవరు కూడా ధాన్యాలు వేయద్దు, కేవలం నెయ్యి వేయాలి. ఒకరే వేయాలి, మళ్ళీ ఇద్దరు వేసారు, ఒకరు వేస్తే సరిపోతుంది అమ్మ. అందరూ కూడా స్వాహ అన్నప్పుడు వేయాలి. యదక్షర పరభ్రష్టం మాత్రాయినంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా ఉతా శరణమోస్తుతే స్వాహా. అగ్నయైదం నమః. యదక్షర పరభ్రష్టం మాత్రాయినంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా ఉతా శరణమోస్తుతే స్వాహా. అగ్నయ ఇదం నమః. యదక్షర పరభ్రష్టం మాత్రాయినంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా ఉతా శరణమోస్తుతే స్వాహా. అగ్నయ ఇదం నమః. యదక్షర పరభ్రష్టం మాత్రాయినంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా ఉతా శరణమోస్తుతే స్వాహా. అగ్నయ ఇదం నమః. యదక్షర పరభ్రష్టం మాత్రాయినంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా ఉతా శరణమోస్తుతే స్వాహా. అగ్నయ ఇదం నమః. సూర్య అగ్నయే స్వాహా. వే నమ స్వాహనప్పుడు అగ్నయ ఇదం నమః. అగ్నయ ఇదం నమః. వాయవే స్వాహా. వాయవ ఇదం నమః. సూర్యాయ స్వాహా. సూర్యాయ ఇదం నమః. ప్రజాపతయే స్వాహా. ప్రజాపతయ ఇదం నమః. ప్రజాపతయే స్వాహా. ప్రజాపతయే స్వాహా. ప్రజాపతయైదం నమః. ప్రజాపతయే స్వాహా. ఓ తల్లి, నీకు నీళ్ళు ఓళ్ళేమన్నారు తల్లి? ఆ నీళ్ళు ఆకుంటూ చేయకూడదు, పక్కకు పెట్టండి. మాకు కూడా అవుతుంది ధూప. మరి ప్రజాపతయే స్వాహా. ప్రజాపతయైదం నమః. 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 అమ్మ ధాన్యాలు వేయొద్దన్నా, మీరు ధాన్యాలు వేస్తున్నారు. అమ్మ పేలాల ఏమి వేయద్దు, ఓన్లీ నెయ్యే. ప్రజాపతయే స్వాహా. ప్రజాపతయైదం నమః. 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 అమ్మ అందరు కూడా ఒక్కసారి కలశం చెంబులో ఉన్న నీళ్ళు ఓవకుండం చుట్టూ తిప్పండి అమ్మ. అందరు కూడా పువ్వుతోని చుట్టూతో తిప్పండి. యోదేవ సవితాస్మాకం దేవో ధర్మాదిగోచరః ప్రేరయేత్యస్యేద్భార్గస్తద్వరేణ్యం ఉపాస్మహే. అమ్మల అందరికి కూడా మనవమ్మ, అందరు మహారాజు గారి ఆజ్ఞ. మొత్తం నువ్వులు, నవధాన్యాలు, పేలాలు ఎన్ని ఉంటాయని కూడా విస్తారాకులు వేసేసుకోండి. అన్ని కవర్లో ఉన్నాయన్ని. అందులో కుడుకలు 2 కుడుకలు ఇచ్చారమ్మా. కుడుకలు అల్లన వేసు విస్తారా ఎండు కుడుకలు అందులో అన్ని ఉన్నాయన్న. పూర్ణావతికి మళ్ళీ ఇంకోటి ఏం అడగకండి. పూర్ణావతి మూటలో అన్ని ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మీ నుంచి నువ్వులు వేసుకోండి. అందులో ఎండు కుడుకలు ఉన్న వాళ్ళు ఎండు కుడుకలు వేసుకోండి. అందరు కూడా అమ్మల చేతిలోకి అరిచేతిలో మంచిగా విస్తారాకు పట్టుకోండి. మగవాళ్ళు అందులోకి 12 సార్లు నెయ్యి వేయాలి. అయ్యా 12 సార్లు మూట పైన వేయాలి. రెండోసారి, మూడోసారి, 4ఓసారి వేయండి. 5ఓసారి,
ఆరోసారి, ఏడవసారి, ఎనిమిదవసారి, 9, 10, 11, 12. ఒకసారి అందరూ పసుపు కుంకుమ వేయండి. ఆ మూట పైన అమ్మ చేతిలో ఉంది కదా, అయ్యలు వేయండి. అయ్యలు వేసినాక అమ్మ వాళ్ళ చేతికి వేయండి, మీరు వేయండి. పసుపు కుంకుమ వేయండి పూర్ణాది ఆ మూట పైన. అందరు పసుపు కుంకుమలు వేసుకోండి. అందరు కూడా అమ్మ కలశం అందరు వేసిరా పసుపు కుంకుమలు? ఇద్దరు వేసిరమ్మా. అందరు కలశం చెంబులు ఉన్న నీళ్ళు పువ్వుతో నీళ్ళు తిప్పండి అమ్మ. హోమకుండం చుట్టూ తిప్పండి. యోదేవ సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్యస్య యద్భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే. అమ్మ అందరు కూడా ఆ పూర్ణావతి మూట తీసుకొని అందరు నిలబడాలి. స్వాహాని చెప్పినప్పుడు మాత్రం వేయాలమ్మా. అందరికి కూడా మనవి, స్వాహాని చెప్పినప్పుడు మాత్రం వేయాలి. సప్తహస్త చతుశృంగ సప్తశీర్షక త్రిపాత్ ప్రసన్న వదన. విస్తారాకు వేయద్దు. ఖాళీ మూట, ద్రవ్యాలు, నువ్వులు అవి మాత్రం వేయాలి. అది కూడా స్వాహాని చెప్పినప్పుడే వేయాలి. సరేనా అమ్మా? సప్తహస్త చతుశృంగ సప్తశీర్షక త్రిపాత్ ప్రసన్న వదన సుఖాసీన సుజస్మితః. స్వాహాతు దక్షిణే పార్శ్వే దేవీం వామే సదా నదః. విప్రదక్షిణ హస్తేష్ట శక్తివన్నౌ సుజౌషధం తోమరం వదనం వామే హృతపాత్రం చ ధారయన్న. మేషారూఢాజనాబద్ధం గౌరవర్ణం మహాజసం ధూమ్రధ్వజం లోహితాక్షం సప్తార్చి సర్వకామదం. ఆత్మాభిముఖమాసీనా ఏవం ధ్యాయేతుదాసన. స్వాహా. అందరు విస్తారా కింద పెట్టేసేయండి. చప్పట్లు కొట్టాలి అందరూ. పూర్ణావతి ముహూర్తస్తు ముహూర్తో వస్తు. విఘ్నేశ్వర భగవానికి, విఘ్నేశ్వర భగవానికి, కేదారేశ్వర భగవానికి. అమ్మా మగవాళ్ళ చేతిలోకి నెయ్యి వేసిన చెంచా తీసుకోండి. ఆడవాళ్ళు నెయ్యి గిన్నె ఉంది కదా, మట్టి చిప్ప, అందులో ఉన్న నెయ్యిని కొంచెం ఆ చెంచా పైన పోస్తుంటే అగ్నిహోత్రంలో పడేటట్టు పట్టుకోండి. మగవాళ్ళు మెల్లగా కొంచెం పోయండి అంతే. నమస్తే అస్తు ఓం నమస్తే. సరిపోయిందమ్మా. మట్టి చిప్ప కింద పెట్టండి. సరిపోయింది. తొందర కూర్చోవాలందరూ. అగ్నిహోత్రం చుట్టూ నీళ్ళు పోయండి. అగ్నిహోత్రం చుట్టూ నీళ్లు, పూతో నీళ్ళు చల్లండమ్మా. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచర ప్రేరయేత్యస్య యద్భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే. అందరు కూర్చోవాలి. అందరు కూర్చోండి. అమ్మ ఇప్పుడు కాలైన విస్తారాకు ఉంది కదా, అందులో మీకు డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఇచ్చారు. ఏది ఖర్జూరము, బాదాములు ప్యాకెట్ ఇచ్చారు. అది విప్పి ఆ విస్తారాకులో పోయండి. అందరికి కొబ్బరికాయలు కూడా ఇవ్వడం జరిగిందమ్మా. ఆ కొబ్బరికాయ కొట్టి హోమకుండం చుట్టూ నీళ్లు పట్టండి. కొబ్బరికాయనేమో మీ నెయ్యి పెట్టింది కదా, నెయ్యి పెట్టిన గిన్నె పక్కకు అడ్డు ఇటు పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టండి. కొట్టి హోమకుండం చుట్టూ నీళ్ళు తిప్పండి. నెయ్యి వేయకండి అమ్మా. ఇంకా నెయ్యితో పని ఉంది. ఒక్క నిమిషం బాగా పెట్టలేకపోతే చెప్పలేదమ్మా. మెల్లగా తొందర. హోమంలో బాగా శ్రద్ధగా పాల్గొన్న వాళ్ళందరూ కొబ్బరికాయలు పలుకుతాయి. కట్టెపైన కొట్టండి అమ్మా. రాయి లేకపోతే కట్టెపైన కొట్టండి. హోమ నెయ్యి గిన్నె ఉంది కదా, నెయ్యి గిన్నెకి ఇటో పక్క అటో పక్క పెట్టండి. కొబ్బరికాయని, కొట్టిన కొబ్బరికాయని ఒకటే కొబ్బరికాయ. అమ్మ అందరు కూడా విస్తారాకులు డ్రై ఫ్రూట్స్ వేసి కిందికి పెట్టుకోండి. అందరూ. హోమకుండం చుట్టూ నీళ్ళు తిప్పండి అమ్మ.
నెయ్యి గిన్నెకు ఓ పక్క ఆ పక్క ఈ పక్క కొబ్బరికాయ పెట్టండి. అమ్మ అందరు కూడా కలశం చెంబులో ఉన్న పువ్వుతో నీళ్ళు తీసుకొని ఆ కొబ్బరికాయ నెయ్యి గిన్నె చుట్టూ తిప్పండి అమ్మ. అగ్నిదేవుడికి అగ్నిగం పసుపు కుంకుమ వేయండి. ఉన్నది పసుపు కుంకుమ వేసి అందరు కూడా అమ్మ ఆ నైవేద్యం చూపించండి. 5 సార్లు ఇట్లా చూపించండి. చేతులు 2 చేతులు చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ. డ్రై ఫ్రూట్స్ మీద కూడా నీళ్ళు చల్లండి అమ్మ. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిపైన కూడా నీళ్ళు చల్లండి. అందులో నుంచి ఒక ఖర్జూరం తీసి ప్రాణాయ నమః, పానాయ నమః, జ్ఞానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. అందరు కూడా చేతులు ఇలా నెయ్యి పోయి నూనె పోయినా నూనె పోయి మంగళ నీరాజన దీపం సందర్శయామి. అమ్మ మీరు అందరు అక్కడే ఉండండి. ఇక్కడ ఒక మంగళారతి అయ్య ఇస్తుంటాడు. మీరు అందరూ కూర్చోండి. ఆరతి కార్యక్రమం చేసి అగ్ని ప్రదక్షిణ చేసి భస్మం పెట్టుకొని ఆ హోత్రం అగ్నిహోత్రం చేసినటువంటి మనం చేసిన హోమం అంతా యజ్ఞేశ్వరికి సమర్పణ చేసి కార్యక్రమం మనం సంపన్నం చేసుకుంటాం. ఇంకొంచెం ఏమి పోయింది, తోక మిగిలింది, కొంచెం సేపు ఆగాలి. బాపు నిలబడితే పొగ ఎక్కొస్తుంది. కింద కూర్చోండి. నిలబడితే ఎక్క పొగ వస్తుంది. మీకే ఇబ్బంది అవుతుంది. కూర్చుంటే ఇబ్బంది కాదు. కింద కూర్చున్న వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు. ఈ యజ్ఞం అంటే మంచి ఈ 51,000 బాణలింగాలకు మనం మహారుద్రం నడుస్తుంది రోజు వేద పండితుల ద్వారా. దానికి తగ్గట్టు సహకారం ఇవ్వాలి కాబట్టి ఈ 108 దంపతులు సహకారం అప్పచెప్పారు వాస్తవంగా. కాబట్టి అభిషేకం చేసిన పుణ్యం వస్తున్నది, యజ్ఞం చేసిన పుణ్యం వస్తున్నది. మరి ఈ 3 రోజులు శివరాత్రి యొక్క సందర్భంగా కార్యక్రమం చేసే ఒక అవనం కూడా అది కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ పుణ్యం కూడా మీకు వస్తున్నది వాస్తవంగా. కాబట్టి ఒక అరగంటల మనకు 15-20 నిమిషాల కార్యక్రమం ముగిస్తుంది. మరి భగవంతుడు ఇచ్చిన అవకాశం ప్రసాదం కూడా అందరూ తీసుకొని మనకు అరుణాచలం నుంచి మంచి వక్త స్వామీజీ వాసుదేవ శాస్త్రాన్ని చాలా మంచి వక్త మహాత్ముడు ఎడ్యుకేషన్ చేశాడు. ప్రపంచం మీద త్యాగం చేసి ఆధ్యాత్మికమైన రంగంలో ఉన్నారు. అమూల్యమైన యొక్క సత్సంగం మనకు కొన్ని పోతే దొరకరు కొందరు మంది మహాత్ములు. అలసంటి సత్సంగం కావాలంటే కూడా దొరకాలి. పని రోజు ఉంటది అమ్మ. పని మనకు తెలిసి నుంచి పోయిందాకా పని ఉంటది. సమయం తీసుకొని ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని వినడము మన వెనుక అక్కడ ఖాతా ఓపెన్ అవుతుంది. ఎవరు ఎక్కడ విన్నారు, ఎవరేం చేసిండ్రు. ఇలా 108 దంపతులు పట్టది ఖాతా. పట్టదు చెప్పలేదు అయ్యగారు. మరి పర్లేదంటే 100కి 100 ఆడ ఖాతా పడ్డది. అంటే ఫలాని యొక్క ఏకాదశి నాడు మహా అభిషేకం చేసి ఈ దంపతులు 108 యజ్ఞగుండాలలో పాల్గొన్నారు. వారి కుటుంబం సత్యశ్యామలంగా ఉండాలని మనం ఆ అయ్యగారు ఋత్వికులు చెప్పిన యొక్క మంత్రాన్ని మన అందరం అనుసరిస్తున్నాం. కాబట్టి మరి భోజనం చేసుకొని మళ్ళీ 3 గంటలకు స్వామీజీ మనకు ఇప్పుడు కొత్తగా గేట్ ఓపెన్ చేసినాం రమ్మ. ఆ ప్రాంతం నుంచి స్వామీజీని స్వాగతం పెట్టి మనం అందరం కూడా తోడుకొచ్చి ప్రశాంతంగా అక్కడ కూర్చుంటే వారి యొక్క అనుగ్రహ భాష మనం అందరం వినాలి. ఇవాళ 3 గంటలకు 2 గంటలకు పిల్లల భరతనాట్యం కొంచెం ప్రోగ్రాం ఉంది. కొత్తగా నేర్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అది మనం ఆశ్రమం సమయం ఇచ్చిన కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళందరినీ మనం ఇది చేయాలి. తర్వాత స్వామీజీ, తర్వాత ఆధ్యాత్మికమైన కార్యక్రమం శివపురాణం 3 రోజులు ఉన్నది రమ్మ. ఈ 3 రోజుల కార్యక్రమం వాస్తవంగా మేము ఇంత మూలు అనుకుంటుంటే అందరు ఇందులో చెప్తారు, మాకు తెలుగు చెప్పి వాళ్ళు వస్తే బాగుంటుందేమో అని మేము మీటింగ్లు అనుకుంటుంటే మా ఆవేదన మన కౌల్పురం ప్రేమ్ సాగర్ వాళ్ళ స్నేహితుడే స్వామీజీ. కాబట్టి మా నందిపేటలో ఆశ్రమంలో చెప్పాలి స్వామి అనగానే ఆ స్వామీజీ వేరే ప్రోగ్రాం ఉండగా కూడా మనకు ఈ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చాడు. చాలా ఇది అమూల్యమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం అందరం కూడా ఇవాళ 3 గంటల నుంచి సాయంత్రం 6 కొట్టేదాకా, రేపు 3 గంటల నుంచి మళ్ళీ 6 కొట్టేదాకా, మళ్ళీ ఎల్లుండి కూడా 3 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 కొట్టేదాకా శివరాత్రి నాడు కూడా. ఇది 3 రోజుల
కార్యక్రమం కాబట్టి మన యొక్క మీరే కాకుండా మన బంధుమిత్రులందరినీ ఏం రమణాలి, అధిక సంఖ్యలో పాల్గొనాలి. కాబట్టి ఇన్ని తరించమని మనం చెప్పడం మన ధర్మం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని భగవంతుని ఆశిస్తూ, మన ఋత్వికులు కూడా ఇంతమంది మహాఋత్వికులు కూడా ఓపికతో చెప్పిన దానికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకంటే ఎక్కువ మళ్ళీ మీకు కళ్ళలో పొగ కూడా ఎప్పుడు కళ్ళలో పొగ అంటే సిలిండర్ అయింది కదా, అసలు కళ్ళు తేజస్ ఎందుకు కావాలంటే పొగ దగ్గర ఉంటేనే తేజస్ వస్తుంది. డాక్టర్ దగ్గర పోయి అవసరం లేదు. మన తల్లిదండ్రులు పోయిందా, తాతమ్మతలు పోయిందా, ఇప్పుడు అంటే పోతున్నాం డాక్టర్లకు. కాబట్టి ఇలాంటి పొగ, యజ్ఞం పొగ కానీ వంట పొగ కానీ శాస్త్రాన్ని అనుసరించినట్టుగా మనం అన్ని కొన్ని కోల్పోతున్నాం. కాబట్టి అప్పుడప్పుడు యజ్ఞం ప్రేమ భావము పొంగి పొరలగా, ప్రేమ భావము పొంగి పొరలగా, శివ హారతి చేకొనవా, హారతి చేకొనవా, హారతి చేకొనవా. నాయన్నది లేని సర్వము నీదని, నాయన్నది లేని సర్వము నీదని, తీయని మృదు మధురా పలుకే పలుకని, తీయని మృదు మధురా పలుకే పలుకని, నకారా నమః శివాయ, శివ హారతి చేకొనవా, హారతి చేకొనవా, హారతి చేకొనవా. మమతను రాగాలు మాయామోహాలు, మమతను రాగాలు మాయామోహాలు, తమ తమ వేదాలు మరచితే సుఖములు, తమ తమ వేదాలు మరచితే సుఖములు. మకారా నమః శివాయ, శివ హారతి చేకొనవా, హారతి చేకొనవా, హారతి చేకొనవా. శివ శివయని తలువా సిద్ధి మోక్తులు, శివ శివయని తలువా సిద్ధి మోక్తులు, పావనమగు జన్మ తొలగు భయములు, పావనమగు జన్మ తొలగు భయములు. శ్రీకారా హారతి చేకొనవా, హారతి చేకొనవా. వాదవేదములు వలరపసుకములు, వాదవేదములు వలరపసుకములు, గాదల పెంచును ఇలలో భ్రమలు, గాదల పెంచును ఇలలో భ్రమలు. వకారా నమః శివాయ, శివ హారతి చేకొనవా, హారతి చేకొనవా. అందరు నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచి కొంచెం పక్కకుండా నిలబడి. కేదారేశ్వర భగవానికి, నర్మదా బాలలింగేశ్వర భగవానికి. అందరు కూడా త్రయోపపాధ్యాయ బ్రహ్మస్వరూపిణే శాశ్వత గోవింద మాధవానంద కేశవ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే. కొంచెం చేతులు జోడించి ప్రదక్షిణ చేయండి. ఆయన గురు రోజుగా తిరుగుతున్నారు. అయిపోయి చేతులు జోడించండి, రెండు చేతులు జోడించి ప్రదక్షిణ చేయండి.
నమ వహనీయాయ మహావేద్యే నమో నమః కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వయం ఇతి మాం క్షమస్వ ఉదాసన ఆవాహనం సెల్ఫోన్లు కింద పెట్టుండ్రి ఆ ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిం నజానామి క్షమస్వ ఉదాసన. అమ్మ అందరు రెండు చేతులు చాచండి చెప్పండి అందరూ. యశః ప్రజ్ఞాం బలం బుద్ధిం విద్యా శ్రియం ఆయుష్యం. దోషులు చేయండి ఆ చేతులు రెండు చేతులు దోషులు చేయండి. శ్రియం దేహి మే అవ్యవాహన. ఆ దోషుని లోపలికి అనుకోండి, ఇట్లా అనుకోండి మొత్తం 3 సార్లు అనుకోండి. దేహి మే. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలమ్మా, కూర్చోండి. చేతిలోకి అక్షతలు తీసుకోండి అమ్మా. అందరూ సహాయేన మయా ఆచరిత హోమేన ఏతత్ ఫలం యజ్ఞరూపి పరమేశ్వర దివ్య చరణ అరవింద అర్పణం అస్తు. మీ చేతిలో ఉన్న అక్షంతలు మీ వారి చేతిలోకి ఇచ్చి కలిసిన చెంబలో ఉన్న నీళ్ళని వారి చేతిలో పోస్తే మగవాళ్ళందరూ కూడా అమ్మ ఆ అక్షంతల నీళ్లను రాగి ప్లేట్ ఉంది కదా ఒకటి, ఆ రాగి ప్లేట్లో వదిలిపెట్టాలి, కింద వదిలేయద్దు. అందరూ చెప్పండి. సర్వం యజ్ఞేశ్వర దివ్య చరణ అరవింద అర్పణం అస్తు. పరమేశ్వర అర్పణమస్తు. అయ్యా ఒకసారి అక్షంతలు తీసుకొని అగ్నిహోత్రంలో వేయండి. అందరూ కూడా మంచిగా ప్రార్థన చేయండి. అక్షంతలు వేసిన తర్వాత స్వామి మేము పిలవగానే వచ్చి ఈ యొక్క హోమంలో మేము ఏ దేవతలకు అవిస్తులు ఇచ్చి ఉన్నాము ఆయా దేవతలకు నీవు ఏర్పాటు చేశావు, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. మరలా నీ స్వస్థానానికి వెళ్ళి మా ఇళ్లలో ఎప్పుడెప్పుడు హోమాలు జరిగినప్పుడు ఎప్పుడెప్పుడు ఒలుస్తాము అప్పుడప్పుడు వచ్చి మా అవిస్తుల దేవతలకు అందే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అగ్నిహోత్ర అని చెప్పి నమస్కారం చేసుకొని అక్షంతలు అగ్నిహోత్రంలో వేయండి. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర ఎత్ర బ్రహ్మతయోరేవ తత్ర గచ్చ పరమేశ్వర ఉదాసన. అమ్మ ఒకసారి అందరూ కూడా మీరు నెయ్యి వేసిన స్పూన్ ఉంది కదా చెంచా, ఆ కర్రతోని ఆ కర్రను కొంచెం నెయ్యిలో ముంచండి. ముంచి అగ్నిహోత్రంలో నుంచి ఆ భస్మం తీసుకోవాలి. అగ్నిహోత్రంలో ఉన్న కాలుతున్నటువంటి అగ్నిహోత్రంలో ఒక దగ్గర నుంచి భస్మం ఇట్లా అనండి, అంటే ఆ చెంచకు భస్మం అంటుకుంటుంది. అందరు కూడా భస్మం తీసుకోండి. మహారాజ్ గారు అయ్యా ఒక్క నిమిషం ఆగండి అమ్మా, నేను చెప్తా ఎట్లా పెట్టుకోవాలో. అందరూ ఆ చెంచకు భస్మం మంచిగా రాసుకొని పెట్టుకోండి. శ్రీకరం చ పవిత్రం చ శోకరోగ నివారణం లోకే వశీకరం పుంసం భస్మం త్రైలోక్య పావనం. ఇప్పుడు అందరూ కూడా అమ్మా నెయ్యి ఆ భస్మం తీసుకున్న చెంచని ఎడమ చేతిలో చెప్తా. చెప్పినాక జర వినండి తల్లి. ఆ పెద్దల వేలికి అంటించుకున్నటువంటి భస్మాన్ని మగవారు మొదలు కుడి భుజానికి తర్వాత ఎడమ భుజానికి మగవాళ్ళు పెట్టుకోవాలి. అమ్మలంతా కూడా మీ నుధ శోకరోగ నివారణం లోకే వశీకరం. ప్రసాదం ఇస్తున్నాడు. ఆ ప్రసాదంతో పాటు మీకు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ప్రసాదంలోకి డ్రై ఫ్రూట్స్ కూడా ఆ కవర్ లోకి వేసుకోండి. ఒకరొకరు మెల్లగా వస్తే మీ దగ్గరికే అయ్యా వచ్చి అందరికి బొట్టు పెడతాడు. కూకున్నోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అట్లా పందిరి తిరుగులో మంచిగా లైన్ నిలబట్టి అందరికి బొట్టు పెట్టేస్తాం. ఇలా కాగానే మీ అందరికి ఉంటుంది. అయ్యో వాళ్ళకి పెట్టే మాకు పెట్టకపోయిన ఏమే ఇది కాకుండా అమ్మోళ్ళు అందరితో లైన్ ఉంటే వాళ్ళకి పెడతాము, మీకు కూడా పెట్టేస్తాం. మీరు వీడికి లైన్ వచ్చేది ఇంకా గంట అవుతుంది, మళ్ళీ తోసుడు ఎక్కువ అవుతుంది, ఆకలి ఎక్కువ అవుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సామాన్ అంతా మీకు ఏం చెప్పాడో అయ్యగారు అంతా తీసేసుకోండి. లడ్డుల ప్రసాద్ తొందరగా రండి నాన్న, ఎక్కడ ఉన్నారు తొందరగా అరివు.
ఈ యొక్క ఒడి కానీ పడితే అక్షత అందులో వేయడం జరుగుతుంది. అక్షతలు భార్యాభర్తలు ఇద్దరు ఒక దాంట్లో కలుపుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ చేతుల మీదుగా మీ తలపైన వేయించుకోవాలి. పెద్దవాళ్ళు అందుబాటులో లేకుంటే మీకంటే చిన్నవాళ్ళు మీకు దండం పెడితే మీరు వాళ్ళకి ఆశీర్వచనం చేయొచ్చు. చేసినటువంటి కలశం యొక్క నీళ్లు మీకు సంప్రోక్షణ చేస్తారు. అలాగే అక్షతలు వేసి ఆశీర్వదించడం కూడా జరుగుతుంది. దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి, ఎవరు ఇవ్వకండి. లేస్తే పొగొస్తుంది. మీరందరికీ మళ్ళీ పెడతారమ్మా. ఒకసారి నిలబడండి అందరు. నేను మళ్ళీ ఒక రౌండ్ ప్రోక్షణ మీరు ఎక్కడ లెక్కాలి. ఇప్పుడు పోయిన గోడకి పెట్టినమ్మా లైన్ అయిపోయింది. నువ్వు పడతామా పడతా అమ్మా నేనా నీకు లెక్కమైంది మరి నెక్స్ట్ సరిపడి పడు. చాలా పెట్టి ఇటు నిలబడు. మీరు ఉండండి, నేను వస్తాను ఒక్క నిమిషం. అవును ఎవరు అక్క వస్తున్నా మంచి వాటి అలాదా మరి ఉళ్ళ పెట్టు
అయిపోయింది. దూరం ఉండండి, లైన్ రౌండ్ ఆఫ్ చేసుకోండి ఒక 2 నిమిషాలు. మీరు ఎక్కడ అందరూ దీనికి సంబంధం లేదు, అంతా మహారాజే. కేదారేశ్వర ఆశ్రమం నందిపేటలో ఇవాళ శ్రీ 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 పరమహంస పరివ్రాజక కేదారానంద మహారాజ్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నవి. దానిలో భాగంగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 108 దంపతులతోని ఈరోజు యజ్ఞ కార్యక్రమం నర్మదా భానులింగాలకు, అదేవిధంగా ఉదయం పూట 8 గంటలకు అభిషేకం, అదేవిధంగా 108 దంపతులతోని యజ్ఞం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మన అరుణాచలం నుంచి వాసుదేవ్ గారి చేరిన శివపురాణ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఇవాళ ఆ శివనామ స్మరణ మారుమోగుతూ గత 38 సంవత్సరాల నుంచి నందిపేట గ్రామం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహారాజ్ గారి యొక్క ఆశీర్వాదంతో, ఆయన యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క దీక్షతోని ఈ ప్రాంతం, ఈ పల్లిగుట్ట ప్రాంతం ఇవాళ సర్వ సుభిక్షంగా మారింది. ఇవాళ మహారాజ్ గారి యొక్క ఆయన యొక్క కృపా కటాక్షాలతోని ఈ గ్రామం కూడా పచ్చని పంటలతోని ఇవాళ విలసిల్లుతున్నది. కాబట్టి ఇవాళ శివుని యొక్క ఆశీర్వాదం, మహారాజు యొక్క కృపతోని నందిపేట ప్రాంతం సుభిక్షంగా ఉన్నది. శివరాత్రి మహోత్సవాలు దగ్గర లక్షలాది పైగా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ లక్షలాది యొక్క భక్తులకు సరిపోయేంత అన్నం, అదేవిధంగా అవసరమైనటువంటి ప్రతి సౌకర్యం కల్పించడం జరిగింది మహారాజ్ గారి ఆధ్వర్యంలో. ఓం నమ శివాయ. మహారాజ్ గారు ఇక్కడ వెలవడం మా గ్రామం యొక్క పూర్వజన్మ సుకృతం. ఓం నమ శివాయ. చెప్పండి. కేదారేశ్వర భగవానికి జయ. నమం పార్వతీపదే. హర 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 మహాదేవ. భగవంతుడి కృపా కటాక్షంతో మరి శివరాత్రి కార్యక్రమం 11 తారీఖు నుంచి ప్రారంభమైంది. మరి 11, 12 నిన్న వాస్తవంగా బస్పర్చన అంటే లింగానికి, పార్థిక లింగానికి అభిషేకం. మరి దాంతోపాటు ఈరోజు నిన్న కూడా మరి మొన్ననే పోయి కుంకుమార్చన మంచి ముత్తేదలతోని మరి నిన్న పార్థిక లింగాలకు అభిషేకం కూడా అయింది. వాస్తవంగా భస్మ అర్చన. దాంతోపాటు ఇవాళ మరి 108 దంపతులతోని మంచి యజ్ఞాల అంటే 108 దంపతులు, 108 మంది ఇట్లా మంచిగా యజ్ఞంలో కూకొని పొద్దున 9 గంటల నుంచి 9:30 నుంచి 12 ఇప్పుడు 1 అయింది. వాస్తవంగా ఇప్పటిదాకా భగవంతుడి యొక్క నామాలు ఇవి 11, 108 నామాలతోని ఆవుతులు ఇచ్చారు. ఈ ఆవుతులతో పాటు అన్నీ కూడా ఆనందంగా ఋత్వికుల ద్వారా ఇచ్చేశారు. కాబట్టి చాలామంది దంపతులు పాల్గొన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు 3 గంటల నుంచి మన అరుణాచలం నుంచి మంచి వక్త వచ్చాడు. ఆ వక్త యొక్క ఆధ్యాత్మికమైన యొక్క మరి అనుగ్రహ భాష శివపురాణం. అంటే శివపురాణం ఏంటంటే వాస్తవంగా విని తరించాలి. మరి ఒకటే రోజు కాదు వినడం అమ్మ, ఇది 3 రోజులు ఉంటుంది. కాబట్టి 3 రోజులు ప్రశాంతంగా 3 గంటల నుంచి సాయంత్రం 6 కొట్టేదాకా ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయులు, భక్తులు అందరూ కూడా అమూల్యమైన యొక్క సమయం తీసుకొని వచ్చి మళ్ళీ పోతే దొరకదు మనకు అవకాశం. కాబట్టి ఉన్నప్పుడే దాని అవకాశాన్ని ఉపయోగించుకున్నాలి. కాబట్టి ప్రతిరోజు మనకు పనులు ఉంటాయి, ప్రతిరోజు ఇవి ఉంటాయి. కానీ ఈ సమయం మళ్ళీ రాదు, పోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి మానవ జన్మం లోపల ఇలాంటి కథలు, పురాణాలు, ఇలాంటి యజ్ఞాలు, ఇలాంటి అన్నదానాలు మళ్ళీ పోయినాయి, తిరిగి రావు. కాబట్టి జన్మం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకున్నాలా. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలామంది మాకు భగవంతుడి కృపతో చాలా సహకారం అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం 51 బాణలింగాలంటే ఒక 2 కుటుంబాలే ఒక 5 లక్షల 6 లక్షలు పెట్టి 2 కుటుంబాలే కొనిచ్చాయి. వాస్తవంగా అది కొంటే 10 రూపాయలే విలువ.
కానీ 6 లక్షల రూపాయలైనా ఒక 2 కుటుంబాలు కొనిచ్చాయి. ఇవన్నీ కూడా మనం సామాన్య భక్తులందరికీ తల ఒకటి పంచడం జరుగుతుంది. శివరాత్రి తర్వాత మీ ఇళ్ళకి వస్తుంది, ఏది బాణలింగం వస్తుంది. అది ఏం చేయాలా, ఒక ప్లేట్లో పెట్టుకొని నీళ్ళల్లో ఉంచాల పరమాత్మని. ఇవాళ పెట్టిన నీళ్ళు రేపు తాగాల, రేపు పెట్టిన నీళ్ళు ఎల్లుండి తాగాల. కాబట్టి పరమాత్మని ఎప్పుడు కూడా ప్రశాంతంగా, శివుడికి నీళ్ళు అంటే ఇష్టం. శివుడికి ఏం పోస్తాం రమ్మా, ముంతే నీళ్ళు హరహర ఏక బిల్వం శివ శివ హరహర అంటే అయిపోయాయి అని. కాబట్టి బోలా శంకరుడు ఇంత బస్సం పోసినా చాలు, ఇంత ముంతే నీళ్ళు పోసినా చాలు, ఇంత పత్రాకేసినా చాలు. కాబట్టి ఏది ఇచ్చినా ఏమి ఇవ్వాలా, ప్రేమతో ఇవ్వాలి. కథ విన్నా, పురాణం విన్నా, జ్ఞానం విన్నా ఆనందంతో మనం తీసుకునాలి. ఈ ఆనందం అనేది శాశ్వతంగా అందరికీ పంచాలి. కాబట్టి రాంగా మీరు అంటారు మళ్ళా పాట ఇవ్వరు, పోంగా